డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఎస్ఐ ఎం వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లపై ఏసీపీ దాడుల వెనుక కొంతమంది స్వార్థపరుల కుట్రతో ప్రణాళిక ప్రకారం వారిని పట్టించారని రావులపాలెం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. మీడియా ప్రతినిధులందరూ ఎస్ఐ వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లకు సంఘీభావంగా రావులపాలెం ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ వెంకటరమణపై కుట్రపూరిత అవినీతి కేసును ఖండిస్తూ ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రేమ్ కుమార్ కు మెమొరాండంను అందజేశారు. సమాజంలో మేము కూడా మా వంతు బాధ్యత ఎరిగి అందరికీ మేలు కోరే విధంగా మేము విలేకరులు ప్రవర్తిస్తాం అనేదానికి ఈ ఒక్క ఉదాహరణ ఈవేళ మనం చేసి ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ కింద చెప్పొచ్చు. అలాగే అధికారులంతా కూడా ఈ ఎస్ఐ గారు కానీ ఆ రైటర్ గారు కానీ చాలా నీతివంతులనే వాడికి ఎవరైనా సరే కేసులకు ఎవరైనా ఎవరి దగ్గర రూపాయి ఆశించడం కానీ ఏది చెయ్యని వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇటువంటి వారి మీద కొంతమంది కుట్రపూరితంగా వారికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇరికించి వారిని ఏసీబీ అధికారుల చేత ట్రాప్ చేసి పట్టించడం అనేది అందరూ ఖండించవలసిన విషయం. విలేకరులందరి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళిద్దరిని ఈ అవినీతి ఉచ్చులోంచి బయటకు వచ్చి నిర్దోషులుగా విడుదల చేయడంలో అధికారులందరూ సహకరించి బయటికి తీసుకురావాలని కోరుతున్నాం. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. అవినీతి కుట్రలో ఇరుకున్న అధికారులను వెంటనే మొన్న రావులపాలెం స్టేషన్ ఎస్ఐ రైటర్లపై కుట్రపూరితంగా జరిగిన ఏసీబీ ట్రాప్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వీరిరువురికి కూడా మండల పరిధిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు కొనసాగుతున్న తరుణంలో మంచి అధికారి అయిన వీరిని వారి స్వలాభోపేక్ష కోసం నమ్మించి కుట్రపూరితంగా ఏసీబీ ట్రాప్ చేయించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన ఘటనను చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ మరి ఇటువంటి ఉచ్చి పని చేసిన అధికారులకు ఉన్నతాధికారులు చేదోడు వాదుడుగా దన్నుగా నిలబడి త్వరలోనే వారి మీద పూర్తి విచారణ జరిపించి అయితే ఈరోజు ఏంటంటే కొత్తపేట నియోజకవర్గం నుంచి జర్నలిస్టు సోదరులు ఒక బాధ్యతగా భావించి ఏదైతే అన్యాయానికి గురయ్యారో ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని వారికి న్యాయం చేకూరాలని ఇందులో వారిపైన కుట్ర జరిగిందండి. ఎందువల్లంటే ఉద్దేశపూర్వకంగా ఉచ్చి బిగిస్తే ఎంతటి వారైనా ఇరుక్కోవడం సహజం, ఇదైతే జరగాల్సిందే. కాకపోతే ఇక్కడ రావులపాలెంలో ఇలాంటి సంఘటనలు జరగడం అందరికీ కూడా కలిసివేసింది. నేను ప్రభుత్వానికి ఒకటే, అధికారులకి పై అధికారులకి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను. ఆయన సిన్సియర్ ఆఫీసర్ సార్, ప్రజలకు సేవ చేసిన ఆయన, సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఆయన పోలీసు ఉద్యోగం సంపాదించారు. అలాంటి వ్యక్తి, అలాంటి అధికారి ఒక అవినీతి దాంట్లో ఇరుక్కోవడం మాకు చాలా బాధాకరం వేసింది. అందువల్లే పై అధికారులకి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, వారిని ఏ రకంగా ఆదుకుంటారో ఆదుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కొత్తపేట నియోజకవర్గ జర్నలిస్ట్ సోదరుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.